భారత్ పై బంగ్లాదేశ్ విషం చిమ్ముతోంది. భారత మద్దతుతో మన భూభాగం నుంచి విడివడి మన మీద ఆధారపడి బతుకుతున్న బంగ్లాదేశ్ లో మనకు వ్యతిరేకంగా ఉద్యమం నడుస్తోంది. బంగ్లాదేశ్ లోని విపక్ష నేతలు బాయ్కాట్ ఇండియా ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్నారు. భారత్ నుంచి వచ్చే చీరలు మసాలాలు వాడొద్దని అక్కడి పార్టీలు పిలుపునివ్వటం, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా విపక్షాల తీరును వ్యతిరేకించటం హాట్ టాపిక్ అయింది. బంగ్లాదేశ్ లో జోరుగా బాయ్కాట్ ఇండియా ఉద్యమం. మద్దతిస్తున్న బంగ్లాదేశ్ ప్రతిపక్ష పార్టీ బీఎన్పీ. ఉద్యమాన్ని తప్పుపడుతున్న ప్రధాని హసీనా. ఇండియా సెంట్రిక్ గా బంగ్లాదేశ్ లో పవర్ గేమ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. అక్కడి అధికార విపక్షాల మధ్య బాయ్కాట్ ఇండియా స్లోగన్ మాటల దాడికి దారితీసింది. భారత వస్తువులను బహిష్కరించాలంటూ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఉద్యమం నడుపుతోంది. షేక్ హసీనా మళ్లీ ప్రధాని అయ్యేలా భారత్ సహకరించిందని, తమ అంతర్గత వ్యవహారాల్లో భారత్ జోక్యం చేసుకుంటుందని ఆరోపిస్తూ ప్రవాస బంగ్లాదేశీయులు బాయ్కాట్ ఇండియా ఉద్యమాన్ని సోషల్ మీడియాలో మొదలుపెట్టారు. మన దేశంతో సన్నిహిత సంబంధాలున్న షేక్ హసీనా ఐదోసారి ఎన్నికల్లో విజయం సాధించడాన్ని జీర్ణించుకోలేని అక్కడి ప్రతిపక్షాలు సోషల్ మీడియా ఉద్యమాన్ని గ్రౌండ్ లెవెల్ కి తీసుకెళ్లాయి. ఇక్కడి నుంచి వెళ్లే చీరలు మసాలాలను బహిష్కరించాలని ఉద్యమాన్ని మొదలుపెట్టింది అక్కడి ప్రధాన అపోజిషన్ పార్టీ. ప్రతిపక్షాలు చేస్తున్న ఉద్యమంపై తీవ్ర స్థాయిలో స్పందించారు ప్రధాని షేక్ హసీనా. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ నాయకులు ఇండియా చీరల బిజినెస్ చేస్తారని, బయటికి మాత్రం బాయ్కాట్ ఉద్యమం అంటూ ప్రజలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. బాయ్కాట్ ఇండియా ఉద్యమం నిజమైతే మీ భార్యలు వాడే ఇండియా చీరలకు నిప్పు పెట్టగలరా అని బీఎన్పీ నాయకులను ప్రశ్నించారామె. గరం మసాలా, అల్లం, వెల్లుల్లి, ఉల్లిని భారత్ నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, బీఎన్పీ నేతలు భారత సుగంధ ద్రవ్యాలు వాడకుండా వంట చేసుకుని తినగలరా అని హసీనా నిలదీశారు. బాయ్కాట్ ఇండియా ఉద్యమం భారత వస్తువుల ఎగుమతిపై ఎఫెక్ట్ చూపిస్తోంది. అక్కడి మార్కెట్లో కొంతకాలంగా భారత వంట నూనె, ప్రాసెస్డ్ ఫుడ్స్, కాస్మెటిక్స్, క్లాత్స్ విక్రయాలు పడిపోయాయి.